లలితాదేవి ఆమె సువాసిని పూజ చేసినప్పుడు ఒక మాట చెప్పింది. దేవతలందరూ ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉన్నారు. ఇదేమిటి, ఇంతకు ముందు మేమెప్పుడూ కని విని ఎరుగలేదు. సాక్షాత్ పరమేశ్వరిగా దిగి వచ్చినటువంటి ఈ దేవి ఆమె సువాసులను స్త్రీలను పూజిస్తున్నదేమిటి అంటే, దేవతలందరినీ చూసి లలితా పరమేశ్వరి చెప్పింది ఒక మాట. సువాసిని కృప ఎత్ర తత్ర సిద్ధిర్న సంశయ. సువాసిని యొక్క కృప ఆశీర్వచనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా సంకల్ప సిద్ధి జరుగుతుంది. ఆ సువాసిని ఆశీర్వచనం వల్ల ఏ కార్యక్రమం తలబెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది అని సాక్షాత్ లలితాదేవి ఆనాడు చెప్పింది. దేవతలందరికీ కూడాను చూపించింది. ఎక్కడైతే సువాసిని పూజ ఈ విధంగా జరుగుతుందో అక్కడక్కడికల్లా మీరు వెళ్ళాలి. ఆ ప్రదేశంలోకి మీరు వెళ్ళి వాళ్ళ కోరికలన్నీ మీరు తీర్చాలి అని అమ్మవారు ఆజ్ఞాపించింది. అదే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. లలితా పరాభట్టారిక యొక్క ఆజ్ఞ వల్ల ఎక్కడ స్త్రీలను పూజించినా, ఎక్కడ సువాసనలను పూజించినా దేవతలు ఆనాటి నుంచి వస్తూ ఉన్నారు. ఆ సువాసనల యొక్క ఆశీర్వచన బలంలో, ఆశీర్వచనటువంటి రూపంలో ఆ సంకల్ప సిద్ధి జరగటానికి దేవతలు కూడా వాళ్ళ కృపను అందిస్తూ ఉన్నారు.